తొలకర పెట్టుబడి అంతా ఆ దాని మీద ఉంది. మళ్ళీ ఇప్పుడు దాలో పెట్టుబడి పెట్టాలి, ఇంట్లో తినాలి. కళ్ళం పిల్లలు బంగారం పట్టుకెళ్ళి తాగడెట్టుకుని బ్యాంక్ లో పెడుతుంటే బ్యాంకుల చుట్టూ తిరగవలసి వస్తుంది. తాగడెట్టినా ఇవి పెడుతున్నాం. ఈ డబ్బులు ఇంకెప్పుడు పడతాయి? వేణు లేదు మాకు అసలు. ధాన్యం డబ్బులు పడలేదు. పాత అప్పులు తీర్చంటే కొత్త అప్పులు ఎలాగెత్తారు. చాలా మంది ఆత్మహత్య చేసుకునేకి రెడీగా ఉన్నారు. ఏం చేస్తారు? అంత డబ్బులు పడుతున్నారు. నీరు చూస్తే నీరెద్దరే, పిండి చూస్తే పిండి దొరుకుతలేదు, భూమి కనపడతలేదు, మీకు డబ్బులు ఎలా వస్తాయి అంటున్నారు. 3 నెలలు అవుతుందండి ఇప్పుడు ధాన్యం చూసి. ఇప్పుడు ఇక్కడ రూపాయి రాలేదండి. అది చేను అడుగుతుంటే చేను ఇందులో ఇక్క పావలేదు, మీకు ల్యాండ్ లేదని చెప్తున్నారు. ఏం చేయాలో మాకు పాలు పోతలేదు. సావాలో బతకాలో కూడా పోయిన లేదు. అధికారులు అడుగుతుంటే అది కొంటున్నారు, ఇది కొంటున్నారండి, రేపు అంటున్నారు, మాపు అంటున్నారు, ల్యాండ్ కాపాడతలేదు అంటున్నారండి. ల్యాండ్ మరి ధాన్యం ఎక్కడ పండించానండి? భూమి మీద కదా పండించాను. మరి ఈ ల్యాండ్ కాపాడకపోతే ఈ భూమి ఎక్కడ పోయిందండి? దీనికి డబ్బులు ఎలాగండి? మరి ఇప్పుడు ఇగో పిండి వేయాలా, పురుగుల మందు తాగి చావాలా? జనవరి నెల 8వ తారీఖు అక్కడి నుంచి ఆన్లైన్ లేదు, ఆఫ్లైన్ లేదు. ఇంతవరకు రైతులకు ₹1 పడలా. రెండోది ఆర్బీకేలు పెట్టి రైతులను నాశనం చేశారు కానీ లాభపరిచిందేం లేదు. పండిన పంటకి మచ్చు చీపించగానే సంచులు ఇప్పించిన తర్వాత ధాన్యం నాకు నచ్చిన మిల్లుకి తోలుకునే పరిస్థితి కల్పించిన చంద్రబాబు నాయుడు గారు. తర్వాత అమౌంట్ అనేది 24 గంటలు గడవక ముందే క్వాలిటీని బట్టి రేటు ₹1750 కాడికి బస్తాకి మాకు 24 గంటలకు గడవక ముందే పడి బ్యాంకులోకి వెళ్ళగానే డబ్బులు ఇచ్చి అన్ని చేయించుతున్న చంద్రబాబు నాయుడు గారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేము 10 ఎకరాలు వరి వేసాము. రైతు సేవా కేంద్రంకి వెళ్లి మేము గోన్లు తీసుకున్నాము. ఊర్పుడు జరిగిన వెంటనే వాళ్ళు వచ్చి మా ధాన్యం కొనుగోలు చేశారు. చేసిన 24 గంటలు 24 గంటలు మా డబ్బులు జమ అయ్యాయి. చాలా ఆనందంగా ఉంది. నా పేరు తాడి మాధవరావు అండి. ఆనాలపల్లి గ్రామం, పెండపాడు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా అండి. నేను వరిసేను 2 ఎకరాల 70 సెంట్లు వరిసేను వేసానండి. నేను ఎత్తిన 6 గంటల టైంలోనే ₹169,000 పడిందండి నాకు. ఈ ప్రభుత్వంలో మాత్రం సకాలం ఒక్క రోజులో 24 గంటల లోపు మా అకౌంట్ లోకి అమౌంట్ వచ్చడం జరిగింది. చాలా హర్షం చేస్తున్నాం. మా భువన గ్రామ ప్రజలందరూ, గ్రామ రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నాం సార్. ఇలాగే మా రైతులకి ప్రభుత్వం వారు అన్ని విధాలుగా సహకరిస్తారని మరీ కోరుకుంటున్నాం సార్.